హలో అండి, ఈరోజు పావు బాజీ చేస్తున్నామండి. ఇది మహారాష్ట్రలో ఫేమస్. అయితే ఇప్పుడు అంతా మన దగ్గర కూడా వాడుతున్నారండి. ఇది చాలా స్నాక్స్ లాగా వాడతారు. బాగా బయట ఫాస్ట్ ఫుడ్లలో కూడా చాలా బాగా చేస్తారండి. ఇప్పుడు ఈరోజు ఇది చేద్దామండి, పావు బాజీ చేద్దామండి. పావు బాజీ చేసి చూద్దాము. ఇప్పుడు పావు బాజీ చేయడానికి పావు బాజీ మసాలా రుబ్బుకోవాలండి. దానికి కొంచెం పట్ట, ఒక 5-6 లవంగాలు, ఒక 4 ఇలాచి, కొంచెం మిరియాలు, వేయించుకోవాలండి. సన్న మంట మీద సిమ్లో పెట్టుకొని కొంచెం వేయించుకోవాలి. దీనిలోనే కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, ఒక 4 ఎండుమిరపకాయలు వేయించుకొని పొడి కొట్టుకోవాలండి. ఇవి కొంచెం బాగా వేయించుకోవాలి. కొద్దిగా వేగితే చాలండి. ఇవి వేగిపోయినవి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇవి ఇంకొక 4 టమాటాలు, 2-3 ఎండుమిరపకాయలు, ఇవి కూడా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ మసాలా వేరే, ఈ టమాటాలు వేరే గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని దీంట్లో బటర్ వేసుకోవాలండి. సిమ్లో పెట్టుకోవాలి. దీనిలోనే కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా సన్నగా తరుక్కోవాలండి. కానీ పచ్చిమిరపకాయ కూడా సన్నగా తరిగి వేయాలి. ఇది కొంచెం బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిందండి. ఇలా వేగితే చాలు ఉల్లిపాయ. ఈ వేగిన ఉల్లిపాయలో కొంచెం చిన్నగా కట్ చేసిన టమాటా పీస్ వేస్తున్నానండి. ఇవి కూడా కొంచెం బాగా మెత్తగా అయ్యేటట్టు వేయించుకోవాలి. టమాటా ఇలా వేగిందండి. ఇలా వేగిన దాంట్లో మనము టమాటాలు, ఎండుమిరపకాయలు కొంచెం నీళ్ళల్లో నానబెట్టి టమాటాలతో పాటు రుబ్బుకున్నానండి. టమాటా ప్యూరీ వేసుకోవాలండి. ఇది కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోనే సరిపడా సాల్ట్, ఒక స్పూన్ పసుపు, ఎండుమిరపకాయలు వేసాం కదండి, కొంచెం కారం చూసి వేసుకోవాలండి. ఇంకా మళ్ళీ కూరగాయలు కూడా వేస్తాము దీంట్లో. కారము ఒక 2 స్పూన్లు వేసానండి, సరిపోతుంది. ఎండుమిరపకాయలు వేసాం కదా. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని నేను ఆలుగడ్డ, బటానా, కాలీఫ్లవర్ అవన్నీ కొంచెం ఉడకబెట్టుకున్నానండి.
ఇది పచ్చి బఠానా దొరకలేదండి నాకు. ఎండు బఠానా కొంచెంసేపు నానబెట్టి ఉడకబెట్టాను, అవి వేసేస్తున్నానండి. వేసి కొంచెం అన్నీ బాగా ఉడికేటట్టు ఉడకనివ్వాలండి. దీనిలోనే మనము పావు బాజీ మసాలా రుబ్బుకున్నాం కదండి, ధనియాలు, ఎండుమిరపకాయలు, మసాలాలు అవన్నీ అవి వేస్తున్నానండి. ఒక స్పూను దానికి వేస్తున్నాను. ఇది సరిపోతుందండి. దీనిలోనే కొంచెం అవి మెత్తగా అవ్వడానికి కొంచెం నీళ్ళు పోస్తున్నాను. కొంచెం అది బాగా ఉడకాలండి, కొంచెం ఉడకనిద్దాము. ఆ నీళ్ళు సరిపోతున్నాయండి. దీంట్లోనే కొంచెం బటర్ కూడా వేస్తున్నాను, వేసి ఉడకనిద్దాము. అయిందేమో చూద్దామండి. అయిపోయిందండి. ఇది పావు బాజీ కర్రీ. ఇప్పుడు దీన్ని బాగా మెదుపుకోవాలండి. కిందికి దించినాక మెదుపుతాము. అంతవరకు దీనిలో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేస్తున్నానండి, ఫ్లేవర్ కోసము. దీన్ని బాగా మెదుపుకోవాలండి. కిందకి దించి మెదిపేస్తాను. ఇప్పుడు బ్రెడ్ వేయించుకుందామండి. గిన్నె పెట్టుకున్నానండి, బటర్ వేస్తున్నానండి. బటర్ స్ప్రెడ్ చేసుకొని కొంచెం మసాలా తగలడానికి గురించి కొంచెం దీంట్లో కర్రీ వేస్తున్నాను. కొంచెం ఇట్లా కారం తగలడానికి. దీనిలో ఇలా బ్రెడ్ ఇలా పెట్టుకొని వేయించుకుందామండి. దీనిపైన కొంచెం బటర్ రాద్దాము. అన్నీ కూడా ఇలాగే వేయించుకొని సర్వ్ చేసుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ప్లేట్లో తీసి పెట్టుకున్నాం. ఇలా వేగితే చాలండి. మనము కర్రీతో తింటాం కదా, ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందామండి. ఇలా అయితే చాలు. అన్నీ తీసుకొని సర్వ్ చేసుకుందాం.